తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ జయసుధ ప్రకటించారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించామన్నారు. ఉత్తమ నటుడిగా పుష్ప 2 చిత్రానికి గాను అల్లు అర్జున్ ఎంపికయ్యారు. ఇక ఉత్తమ చిత్రాలుగా కల్కితో పాటు మరో 2 సినిమాలకు అవార్డులు లభించాయి. ఇక 2024 బెస్ట్ ఫిల్మ్స్ కి అవార్డ్స్ ని చూస్తే మొదటి ఉత్తమ ఫీచర్ చిత్రం కల్కి 2898 AD, రెండో ఉత్తమ ఫీచర్ చిత్రం పొట్టేల్, మూడో ఉత్తమ ఫీచర్ చిత్రం లక్కీ భాస్కర్, ఉత్తమ బాలల చిత్రం 35 ఇది చిన్న కథ కాదు, హిస్టరీ విభాగంలో ఫీచర్ హెరిటేజ్ చిత్రం రజాకార్, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం ఆయ్, ఉత్తమ పరిచయ దర్శకుడు యదువంశీ, కమిటీ కుర్రాళ్ల సినిమాకు గాను యదువంశీకి ఈ అవార్డు వచ్చింది. ఇక వ్యక్తిగత విభాగాల్లో అవార్డులను చూస్తే కల్కి సినిమాకు గాను ఉత్తమ దర్శకుడిగా నాగశ్విన్, పుష్ప 2కి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, 35 ఇది చిన్న కథ కాదు సినిమాకి ఉత్తమ నటిగా నివేదా థామస్, ఉత్తమ సహాయ నటుడి కేటగిరీలో సరిపోదా శనివారం సినిమాలో ఎస్ఏ సూర్యకు, ఇక ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకు గాను ఇక ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్, ఇక రాజు యాదవ్ సినిమాలో ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ కు, రజాకార్ సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకుడు బీమ్స్, ఊరి పేరు భైరవ కోణాలో ఉత్తమ నేపథ్య గాయకుడిగా సిద్ శ్రీరామ్ కు, పుష్ప 2 సినిమాలో సూసేకి అగ్గిరవ్వ పాటకు గాను ఉత్తమ నేపథ్య గాయనిగా శ్రేయ ఘోషల్ కు, ఇక మత్తు వదరరా 2 సినిమాకు గాను ఉత్తమ హాస్య నటుడిగా సత్య వెన్నెల కిషోర్ కు, అలాగే మెర్సీ కిల్లింగ్ లో ఉత్తమ బాలనటుడు మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల, ఇక బేబీ హారికాకు, ఇక మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాకు గాను ఉత్తమ కథా రచయిత శివ పాలడుగుకు, లక్కీ భాస్కర్ లో ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత వెంకీ అట్లూరికి, గామి సినిమా ఉత్తమ సినిమాటోగ్రఫర్ గా విశ్వనాథ్ రెడ్డి, లక్కీ భాస్కర్ లో ఉత్తమ ఎడిటర్ నవీన్ నూలి, గామి సినిమాకు ఉత్తమ ఆడియోగ్రాఫర్ అరవింద్ మీనన్, దేవరా సినిమాకు ఉత్తమ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, కల్కి మూవీకి ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ జిహానీ చౌదరి, ఇక గ్యాంగ్స్టర్ ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ కె చంద్రశేఖర్ రాథోడ్, రజాకార్ సినిమాకు ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ నల్ల శ్రీను, ఇక కల్కి సినిమాకి ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ అర్చనారావు, అజయ్ కుమార్లకు వ్యక్తిగత విభాగాల్లో అవార్డులు అందుకున్నారు. ఇక స్పెషల్ జ్యూరీ అవార్డులు చూస్తే నటుడు దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, నటి అనన్య నాగల్లా పొట్టేల్, దర్శకులు సుజీత్ సందీప్ కా సినిమాకు, నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లేపల్లి, రాజు యాదవ్, స్పెషల్ జ్యూరీ స్పెషల్ మెన్షన్ ఫరియా అబ్దుల్లా, మత్తు వదలరా 2, తెలుగు సినిమాలపై ఉత్తమ పుస్తకం మన సినిమా ఫస్ట్ రీల్ రెంటాల జయదేవ్ కు స్పెషల్ జ్యూరీ అవార్డులు వరించాయి. ఇక 14 ఏళ్ల తర్వాత ఈ అవార్డులను ప్రకటించారు. మొత్తం 11 కేటగిరీల్లో వీటిని వెల్లడించారు. 2014 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి, అలాగే 2014 నుంచి 2023 వరకు సెన్సార్ అయిన చిత్రాలను మాత్రమే పరిగణలోనికి తీసుకున్నారు. కాగా 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డులు ఇచ్చారు. తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ చిత్రాలకు అవార్డుల్లో ప్రాధాన్యతనిచ్చారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా మొత్తం 21 మందికి వ్యక్తిగత స్పెషల్ జ్యూరీ అవార్డులు ఇచ్చారు. జూన్ 14వ తేదీన ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.